స్కూల్ బస్ వెళ్లిపోవడంతో కుమార్తెను పాఠశాలలో దింపేందుకు స్కూటీపై బయలుదేరింది ఓ తల్లి. కూతుర్ని పాఠశాలలో సురక్షితంగా దింపేసి ఇంటికి తిరిగెళ్తుండగా లారీ రూపంలో ఆ మహిళను మృత్యువు మింగేసింది. హైదరాబాద్లోని నాచారంలో చోటు చేసుకుంది హృదయ విదారక ఘటన. అక్కను స్కూల్లో దింపేసి తన తల్లి వస్తుందని బాలుడు ఆశగా ఎదురు చూస్తుండగా తన తల్లి డెడ్ బాడీ ఇంటికి తిరిగొచ్చింది. పాఠశాల నుంచి తిరిగొచ్చిన చిన్నారి తన తల్లి ఇక రాదని తెలిసి రోధించిన తీరు అందరి గుండెలను పిండేసింది. నల్లకుంటలో నివాసముండే నీత అనే 38 ఏళ్ల మహిళ నాచారం హెచ్ఎంటీ సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో నీత తన కుమార్తెను స్కూటీపై తీసుకుని బయలుదేరారు. నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో తన కుమార్తెను దిగబెట్టింది. తిరిగి వస్తుండగా హెచ్ఎంటీ నగర్ ఆచి వద్ద గ్యాస్ సిలిండర్ల లోడ్తో వస్తున్న ట్రక్కు నీత నడుపుతున్న స్కూటీను వెనక నుంచి ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన నీత పైనుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. 2 నెలల నుంచి నాచారం అప్సిగూడ ప్రధాన రహదారుల్లో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మొన్న అప్సిగూడలో ఒక స్కూల్ అమ్మాయి యాక్సిడెంట్ లో స్పాట్ డెడ్, దాంతో పాటుగా అప్సిగూడ చిన్న పెట్రోల్ పంప్ దగ్గర కూడా స్పాట్ డెడ్. ఈ రోజు ఉదయం 8:30కి ఇక్కడ నాచారం హెచ్ఎంటీ నగర్ కమాన్ పక్కన ఉన్నటువంటి జాలికేప్ ఎదురుగా ఒక మహిళ స్పాట్ డెడ్ అవ్వడము, నిన్న 2 రోజుల క్రితము నాచారం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి మన హనుమాన్ టెంపుల్ ముందల ఒక గ్యాస్ వెహికల్ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ లో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ ని గుద్దుకుంటూ వెళ్ళడము. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు అక్కడ. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ శాఖకి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ హెవీ వెహికల్స్ అన్ని కూడా స్కూల్ టైమింగ్ ఉన్నటువంటి సందర్భంలో వాటి ఎవరిని కూడా అలో చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రోజు రోజుకి ఈ యొక్క యాక్సిడెంట్లు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసి ఈ యొక్క హెవీ వాహనాల రద్దు కోసం అని చెప్పేసి టైమింగ్ కూడా మార్చాలని చెప్పి, ఇప్పటికి 8 గంటల వరకు సమయం ఉంది. ఆ 8 గంటలు కాదు, దాన్ని 6 గంటల వరకే హెవీ వెహికల్స్ ని ఈరోజు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఇట్లాంటి యాక్సిడెంట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. సామాన్య ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేకమైనటువంటి భద్రతా కట్టుబాట్లు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నాచారంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ అక్కడి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, నిన్న ఇదే టైంకి ఇక్కడ యాక్సిడెంట్ కావడం జరిగింది. నీత తన కూతుర్ని తన స్కూటీపై తీసుకెళ్తూ నాచారంలోని ఏదైతే జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉందో ఆ స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి వెళ్తుండగా ఇక్కడే ఇదే చౌరస్తాలో ఆ లారీ ఢీకొని ఆమె చనిపోవడం జరిగింది. స్పాట్లోనే మృతి చెందింది. ఈ నాచారము ఈ నల్లకుంట దీనికి సంబంధించి మల్లాపూర్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఉదయం పూట భారీ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. నో ఎంట్రీ టైంలో కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి ఎలా వస్తున్నాయని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కూడా వెహికల్స్ ఇంకా కంటిన్యూగా వస్తున్నాయి. వెహికల్స్కి సంబంధించి నో ఎంట్రీ టైంలో హెవీ వెహికల్స్ని ఎలా అనుమతిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా యాక్సిడెంట్స్ అయ్యాయి. 2 వారాల క్రితం ఒక స్కూల్ విద్యార్థిని 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా రోడ్డు ప్రమాదంలో స్పాట్లో మృతి చెందడం జరిగింది. ఈ 2-3 నెలల్లోనే 4-5 ఘటనలు నాచారం, అప్సిగూడ, తార్నాక ఏరియాలో జరిగాయి. కానీ పోలీసులు మాత్రం హెవీ వెహికల్లపై ఎందుకు స్పెషల్ డ్రైవ్ చేయట్లేరు? నో ఎంట్రీ సమయంలో తార్నాక, అప్సిగూడ వరకు వెహికల్స్ ఎలా వస్తున్నాయనే దానిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. నిన్న ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ హోటల్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి ప్రత్యక్షంగా ఇక్కడ చూశారు. నిన్న ఏ టైం జరిగిందండి? 8 o'clock. ఎట్లా ఏం జరిగింది అసలు? అంటే అట్లా అంటే ఇప్పుడు లారీ వస్తుందన్న, లారీ పక్కన ఆయన వచ్చింది, ఆటోమేటిక్గా లారీ గుద్దేసినాడు. అందుకోసమే తోడము ఏదైనా కానీ మెలగోవాలని ప్రయత్నం చేయలే. అంటే ఉదయం పూట కూడా లారీలు తిరుగుతుంటాయి? ఉదయం పూట తిరుగుతుంటాయి అన్న. జర కమ్ చేయాలని తెలంగాణ సీఎంకి చెప్పాలి అంతే. అయితే అందరూ మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడే ఉంటా, ఇదే బిల్డింగ్ ఓనర్. ఎట్లా జరిగింది? అది మేడం అట్లా వస్తుంది, లారీ వాడు సడన్ వచ్చిండు, గుద్ది కింద పడిపోయింది, బ్రెయిన్ బయట వచ్చేసింది, పైన వెళ్ళింది లారీ. అంటే నో ఎంట్రీ టైంలో లారీలు వస్తున్నాయి కదా, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు? ఎవరు ఉండట్లే, ఆడ కూర్చుంటారు సార్, కొబ్బరి బొండ షాప్ కాడ కూర్చుంటారు. డైలీ వస్తారు, ఆడ బండి పెట్టేస్తారు, ఆడ పోయి పక్కన కూర్చుంటారు.
చెప్తున్న పోలీసులు కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి అప్సిగూడ నాచారంలో. అభం శుభం తెలియని చిన్నారులతో పాటు తల్లిదండ్రులు నిన్న నీత ఆ స్కూల్కి వదిలేసి తన కూతుర్ని తిరిగి ఇంటికి వెళ్తారు. నల్లకుంటలో ఉంటారు. నల్లకుంట నుంచి స్కూల్కి బస్సు ఆలస్యం కావడంతో తానే స్కూటీ పైన తీసుకువచ్చి డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఇదే చౌరస్తాలో యాక్సిడెంట్ కావడం జరిగింది. ఇక్కడ గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు సరైన చర్యలు తీసుకోవట్లేదు. అసలు నో ఎంట్రీ టైంలో లారీలు కానీ హెవీ వెహికల్స్ ఎలా అలౌ చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్కూల్స్కి ఉద్యోగాలకు వెళ్ళే సమయంలో హడావుడిగా అందరూ బైక్లపై వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి హెవీ వెహికల్స్ వస్తే వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని రాకుండా చర్యలు తీసుకోవాలి. నైట్ టైంలోనే ఇక్కడ మల్లాపూర్ అదేవిధంగా నాచారంలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ నైట్ టైంలో అలౌ చేయాలి. లేదంటే ప్రత్యామ్నాయ రూట్లలో వాటిని పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. నిన్న ఈ ఘటనతోని ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అప్సిగూడ నాచారం రోడ్లో అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కూడా సిగ్నల్స్ దగ్గర నుంచొని నియంత్రణ చేయాలి వాహనాలని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రూట్లో హెవీ వెహికల్స్ని నో ఎంట్రీ సమయంలో అలో చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.